భలే మాట్లాడతారన్నా మీరందరూ. చెంపదెబ్బలు తింటే వాడు స్టార్ కదా, చెత్త సినిమాలు చేస్తే వాడు హీరో కదా, హిట్ ఇవ్వాలా ఏంటి? విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ రిలీజ్ అయిందండి. సినిమా వచ్చిందో లేదో రివ్యూయర్స్ అందరూ దాని మీదే పడిపోయారు. మళ్ళీ ఏదో మహా హిట్ కొట్టేస్తాడు మనవాడు అని కొంతమంది, మళ్ళీ హిట్ కొట్టేస్తాడేమో అని భయంతో కొంతమంది. అర్జెంటుగా ఈ సినిమా చూసేసి రివ్యూలు రాశారనుకోండి, మొత్తానికి మనవాడికి పాజిటివో నెగిటివో క్రేజ్ అయితే ఖచ్చితంగా ఉంది. అప్పుడెప్పుడు ఆగ్లాగా ఏవో బూతు మాటలు మాట్లాడాడు. బాబు గోవర్ధన, నీకు గోరోజనం బాగా పెరిగిపోయిందిరా, నీకు ఫ్లాప్ కావాల్సిందే అని కొంతమంది పాపం వీడి మీద పగబట్టారు. సారీ, వీడి మీద కాదు, వీడి అంటే విజయ్ దేవరకొండ. సరే, గోవర్ధనుడు గోరోజనం ఇవన్నీ పర్సనల్ కామెంట్స్ అవుతాయి. కాకపోతే ఇక్కడ చెప్పేది ఏంటంటే మనవాడి పేరు ఈ సినిమాలో గోవర్ధన్. గుడ్ జాబ్ గోవర్ధన్ అని ఒక్క మాట అంటే దానేమన్నా అరిగిపోద్దా? ఎంత మదం నానా గోవర్ధన, నీకు గోరోజనం బాగా పెరిగిపోయిందిరా. సరే, శత్రుసేనలు కోరుకున్నట్టుగా మనవాడొక మంచి డిజాస్టర్ ఇచ్చాడు. ఇక సంబరాలు చేసుకోండి, రివ్యూలు రాసుకోండి అన్నట్టుగా మంచి అవకాశం ఇచ్చాడు. రివ్యూలు చూస్తే ప్రతిదీ చాలా ఉతికేస్తూ, ఓ పక్క విజయ్ దేవరకొండని, మరో పక్క దిల్ రాజుని వెటకారం చేస్తూ తిడుతూ చాలా ఉన్నాయి రివ్యూలు. ఆఫ్ కోర్స్ హీరోయిన్ ఎవరు ఒక మాట కూడా అనలేదనుకోండి, ఎందుకంటే మేము ట్రైలర్ రివ్యూలో చెప్పినట్టుగా హీరోయినే ఇందులో ప్లస్ పాయింట్. కానీ పాపం పనికి రాలేదనుకోండి ఆ ప్లస్. ఓ మై గాడ్, నేనైతే ఫుల్గా పడిపోయానండి మీకు. మనవాడు ఫ్యామిలీ స్టార్ ఏంటి, ఆ చెంపదెబ్బలు తినడం ఏంటి, ఆ డైలాగులు ఏంటి, కథతో ఏ విధంగానూ సింక్ కానీ ఆ ఫైట్లేంటి అని రివ్యూయర్స్ అందరూ కూడా విమర్శించడం చూసి మాకు అనిపించింది. భలే మాట్లాడతారన్నా మీరందరూ. చెంపదెబ్బలు తింటే వాడు స్టార్ కదా, చెత్త సినిమాలు చేస్తే వాడు హీరో కదా, హిట్ ఇవ్వాలా ఏంటి? సరే, మనవాడు ఇనుము వంచలేదు, హిట్ ఇవ్వలేదు. రీజన్ ఏంటి? ఈ నగరానికి ఏమైంది అన్నట్టు అసలు ఈ సినిమాకి ఏమైంది? సింపుల్గా చెప్పాలంటే కనెక్టివిటీ మిస్. కనెక్టివిటీ లేకుండా 2.5 గంటల పాటు మీరు ఎప్పుడైనా సినిమా చూసారా? తెర మీద వాళ్ళకు వాళ్ళు ఏదో చేసుకుంటూ పోతుంటారు. టికెట్ మనం కొన్నాం కాబట్టి మనం ఏదో జరుగుతున్నది అలా చూస్తూ పోతాం. తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదం, ఎక్కడ లింక్ ఉండదు. ఇలాంటి ఒక అద్భుతమైన ఫీలింగ్ మీరు ఎప్పుడైనా పొందారా? అది పొందాలంటే మాత్రం మీరు ఈ సినిమా చూడాల్సిందే. లిఫ్ట్లు ఉన్నాయని ఎక్కేసి, సిగరెట్లు ఉన్నాయని కాల్చేసి, మందు ఉందని తాగేస్తే హెల్త్. నిజానికి ఇది గీత గోవిందం సినిమా ప్యారడీ అండి. హీరోకి హీరోయిన్కి మధ్య క్లాష్. అక్కడ మేడం మేడం అంటూ వెంట పడతాడు, హీరోయిన్ చీ కొడుతూ ఉంటుంది. ఆ తర్వాత హీరో గొప్పతనం తెలుసుకున్న తర్వాత కూడా అతని మీద ఆధిపత్యం చెలాయిస్తూ ఆవిడ ఎంజాయ్ చేస్తుంది. ఇదంతా బాగా నడిచింది అక్కడ. గీత గోవిందంలో ఏంటంటే హీరో తెలియకుండా ఒక తప్పు చేస్తాడు, అందువల్లే అమ్మాయికి అలా లొంగి ఉండాల్సి వస్తుంది. అందులోంచి మంచి కామెడీ పుట్టింది, ఒక ఎక్సైట్మెంట్ ఉంది, టెన్షన్ ఉంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ అమ్మాయి తప్పు చేస్తుంది. సరే, అమ్మాయిలు తప్పు చేసినా అబ్బాయిలే కాళ్ళు పట్టుకునే రోజులు కాబట్టి ముందు మనవాడు ఆమె మీద కోపం ప్రదర్శించిన ఫైనల్గా మళ్ళీ గీత గోవిందంలాగా మేడం మేడం అంటూ వెళ్తాడనుకోండి. దానికి లాజిక్ సరిగ్గా లేదు, ఆ రీజన్ సరిగ్గా డీల్ చేయలేదు. తప్పు ఆమె చేసినా డబ్బు ఆవిడికే ఉంది కాబట్టి, మనవాడికి అవసరం కాబట్టి పాపం వెనక్కేలే పడాల్సి వస్తుంది. ఎప్పుడైతే రీజన్ పర్ఫెక్ట్గా లేదో అస్సలు మనం సినిమాకి కనెక్ట్ కాలేం. కాదండి బాబు, నేను చెప్పేది వినరా ఇంకా మీరు? నా గురించి మీకు ఇంకా తెలియదండి. తప్పు నాదైనప్పుడు నలుగురు మధ్యలో కాలు పట్టేసుకున్న రోజులు కూడా ఉన్నాయి. మెయిన్ పాత్రల మధ్య క్లాష్ ఉండాలి అంటే ఒక పెర్ఫెక్ట్ రీజన్ ఉండాలి, లాజిక్ ఉండాలి, అపార్థానికి అవకాశం, మళ్ళీ అపార్థం పోవడానికి ఒక ఎగ్జైట్మెంట్తో కూడిన ఒక సిచ్యుయేషన్, ఇవన్నీ ఉండాలి. గీత గోవిందంలో ఏదో ఒక సందర్భాన్ని బట్టి హీరోయిన్ హీరో గురించి చెడ్డగా అంచనా వేస్తుంది. జనరల్గా మనుషుల గురించి మనం వేసే క్షణికమైన అంచనాకి రియాలిటీకి ఉండే తేడా అందులో డైరెక్టర్ బాగా చూపించాడు. పైగా చివరికి ఏమవుతుంది అనే ఆ ఎగ్జైట్మెంట్ ఫస్ట్ నుంచి చివరి వరకు ఉంది. ఇందులో అది టోటల్గా మిస్. నాకేమైనా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటుందా, లేక కెరియర్ ప్రాబ్లం ఉంటుందా? నేను నీ లైఫ్లోకి రావడమే ప్రాబ్లం. ఇక మన వాడికి ఉండే లేడీస్ ఫాలోయింగ్ని ఎక్స్ప్లాయిట్ చేయాలనో ఏమో గీత గోవిందం టైప్లోనే మళ్ళీ ఓ సీన్ పెట్టాడు. గీత గోవిందంలో అమ్మాయి చూడండి ఇతను వెంట పడుతుంది, ఒక వీడియో తీసి పంపిస్తుంది. అలాగే ఇక్కడ ప్యారలల్గా ఒక సీన్ తయారు చేశాడు. చాలా కృత్రిమంగా చెప్పాలంటే అసహ్యంగా ఉంటుందనుకోండి సీను. ఆ ప్రాస్టిట్యూట్స్ అని ఇదని అదని ఆ అమ్మాయిలు ఇతని మీద పడిపోతుంటారట, హీరోయిన్ ఇచ్చి రక్షిస్తుందట. సరే, ఫ్యామిలీ స్టోరీలు కూడా కొన్ని పెర్వర్షన్స్ చూపించవచ్చు అనడానికి ఇది ఒక ప్రత్యేక ఉదాహరణ అని చెప్పొచ్చు. ఇక పాత్రల మాటకు వస్తే ఆ కిచెన్లో గిన్నెలు, కాఫీ కప్పులు ఇలాంటి పాత్రలకైనా వాల్యూ ఉందేమో కానీ అస్సలు వాల్యూ లేని పాత్రలు ఈ సినిమాలో చాలా కనిపిస్తాయి. ఆ వెన్నెల కిషోర్ పాత్ర ఏంటో తెలియదు. మనవాడు ఏదో హాస్యం పండించాలని కౌలు రైతులాగా విపరీతంగా కష్టపడుతుంటాడు, కానీ అది పండదు. ఇక హీరో గారి అన్నయ్య పాత్ర ఒకటి ఉంది, తాగి పడిపోతూ ఉంటాడు. ఆయన ఫ్లాష్ బ్యాక్లో ఒక పెద్ద మేధావట.
సెకండ్ హాఫ్లో మనం ఆ విషయం తెలుసుకుని కళ్ళు నీళ్ళు పెట్టేసుకుంటామని డైరెక్టర్ గారు అనుకున్నాడు. అఫ్ కోర్స్ మనకు నవ్వు వచ్చేస్తుంది అనుకోండి. కోపం పోతుందంటే నన్ను కొట్రా. ఇక మరి సెంటిమెంట్ ఏమో ఇందులో ఆ కళ్యాణి నటరాజన్ని కూడా పెట్టారు. అదే గీత గోవిందంలో హీరో వెనకబడే అమ్మాయి తల్లి రష్మికకి జ్ఞానోదయం కలిగించే ఆవిడ. ఇక్కడ కూడా ఆమెను తీసుకొచ్చి హీరో హీరోయిన్స్ మధ్య ఏదో అలా చూపిస్తూ ఉంటారు. ఎందుకో తెలియదు, ఆవిడ ఎందుకుందో తెలియదు మనకి. సరే, ఇంక సెంటిమెంటు ఫ్యామిలీ బామ్మ అనేసరికి మన దిల్ రాజు గారికి తెలిసింది కదా ఆ సీతమ్మ వాకిట్లో మూవీ. అందులోంచి ఆ రోహిణి హట్టంగడి గారిని పట్టుకొచ్చి ఫ్యామిలీ సెంటిమెంట్స్ పండించేయాలనుకున్నాడు. కానీ జాలేసే విషయం ఏంటంటే హీరోకి ఆమెకి కానీ హీరోయిన్కి ఆమెకి కానీ మధ్యలో ఒక్క సీన్ కూడా ఎమోషనల్గా ఉండదు. ఎక్కడ కనెక్ట్ కాలేం. వాళ్ళ పని వాళ్ళది, మన పని మనది అన్నట్టు ఉంటుంది. బాబు ఇంకా మళ్ళీ సీతమ్మ వాకిట్లో ఎందుకు, మళ్ళీ ఆ గీత గోవిందాన్ని ఇటు అటు మార్చి కెలికి ఇంకోలా మార్చడం ఎందుకు? ఈ సీత గీత పాత గీతలన్నింటి నుంచి బయటకు వచ్చి కొత్తగా తీయంటారా బాబు ఏదైనా. సో సాడ్. చూసిన వెంటనే ప్రతి ఒక్కరికి జడ్జిమెంట్లు, ఫిలాసఫీలు. అయినా సినిమా అంటే హీరో హీరోయిన్స్ కనుముక్కు తీరు బాగుంటే సరిపోదు, కథ కూడా ఉండాలి. ఏదో కథ ఉన్నా సరిపోదు, ఆ కథలో ఎమోషన్ ఉండాలి, పట్టు ఉండాలి, ప్రేక్షకుడితో కనెక్టివిటీ ఉండాలి. మరి ఇందులో కనెక్టివిటీ ఏంటయ్యా అంటే ఓసారి హీరోయిన్ చెప్పిన డైలాగు ఇంకో సీన్లో హీరో చెప్తాడు, మళ్ళీ అతను చెప్పిన డైలాగు ఈవిడ చెప్తుంది. ఒకళ్ళకొకళ్ళు రిటార్ట్ అన్నమాట. అబ్బా భలే కనెక్ట్ చేసేసారా, ఎఫెక్ట్ వచ్చేసింది అనుకుంటే ఎలాగా. ఏవండి, నేను కాలేజ్కి వెళ్ళాలి, కొంచెం దించేస్తారా? 1 లీటర్ పెట్రోల్ కొట్టిస్తే దించేస్తా. అంటే ఏమైనా హీరోయిన్ గురించి చెప్పుకోవాలండి, నిండుగా కోటేసుకున్న చూడబుద్ధేసే హీరోయిన్, అది ఆమె స్పెషాలిటీ. తనని తప్పు పట్టడానికి అయితే ఏమీ లేదు. కానీ పాపం ఏదో కాస్త సక్సెస్ ట్రాక్లో ఉందనుకుంటే మనవాడు నెత్తి మీద ఒకటి ఇచ్చాడు, అది జరిగింది. సరే, ఇంతకీ ఫైనల్గా ఈ సినిమా తీయడం వెనక డైరెక్టర్ గారి బాధ ఏంటి? బాధ కాదండి, ఆయన సంసార బాధ్యత గురించి చెప్పాలనుకున్నాడు. ఈ మధ్య ఎవరికి వాళ్ళు నేను నా మొగుడు చాలు, మా చిన్న కుటుంబం చాలు, ఎవరిని పట్టించుకోం, లోకం ఎలా పోయినా పర్వాలేదని ఆ టైప్ జనం పెరిగిపోతున్నారు. కాబట్టి ఇంటిల్లిపాదిని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత ఉన్నవాడే హీరోరా అని చెప్పదలుచుకున్నాడు డైరెక్టర్. ఇంకో పాయింట్ ఏంటంటే ఇలా బాధ్యతగా ఉండే మగవాళ్ళని ఆడపిల్లలు ఇష్టపడట్లేదట. వాళ్ళలోనూ స్వార్థం పెరిగిపోయింది. మరి అలాంటి నేచర్ ఉన్న అమ్మాయిలకి సింబల్గా ఆ ఆఫీస్ కొలీగ్ దివ్యాంశ కౌశిక్ ఆమెను చూపించాడు. ఆ పాత్ర కూడా ఎందుకుందో తెలియదు, మొదట్లో 2 సార్లు వస్తుంది, తర్వాత కనిపించదు అనుకోండి. చెప్పాలనుకున్న విషయం మంచిదే, కానీ ఎలివేషన్ కానీ కనెక్టివిటీ కానీ టోటల్గా మిస్. ఫ్యామిలీలో ఉండే అనుబంధాల గురించి చెప్పాలనుకున్నప్పుడు కనీసం కొన్ని ఎమోషనల్ సీన్స్ అయినా ఉండాలి కదా. ఏవో మొదట్లో 1-2 సీన్స్ ఉన్నాయి, అవి కూడా ఎమోషనల్గా లేవు, పైగా అన్నీ ట్రైలర్లో చూసేసినవే. ఇక మనవాడు పెద్ద పెద్ద ఫైట్లు ఐరనే వంచాలా అంటాడు కదా, ఈ ఫైట్లు చేస్తుంటే వెనకాల ఆ ఎఫెక్ట్ కోసం బీజీ సౌండ్, అది కూడా మళ్ళీ సంస్కృతంలో రాయించాడు. మరి రాజమౌళి లెవెల్లో హిట్ చేయాలనుకున్నాడో ఏమో కానీ ధీరం జలధరం రక్షాధర రక్షా కవచం ఏవో తనకి తెలిసిన 4 సంస్కృత పదాలతో సౌండ్ కోసం ఇది రాయించాడు అనుకోండి. సరే, సౌండ్ బాగానే ఉంది, చూన్ ఏమన్నా కొత్తగా ఉందా అంటే అది సేమ్ హనుమాన్లో భం 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 భద్ర రూపం ఖం ఖం ఖడ్గ రూపం అని ఉంటుంది కదా, అలాగే అనిపిస్తుంది మనకి. చూసిన వెంటనే ప్రతి ఒక్కరికి జడ్జిమెంట్లు, ఫిలాసఫీలు. ఇక ఈ కథలో పెద్ద కామెడీ ఏంటంటే హీరోయిన్ కోటీశ్వరురాలు, ఆవిడ పైగా ఒక పెద్ద కంపెనీకి CEO. కానీ పాపం మధ్యతరగతి జీవితం విలువల గురించి ఏమాత్రం తెలియని అమాయకురాలట. మరి అంత పెద్ద కంపెనీ నడిపినా ఈ మధ్యతరగతి మహాస్టార్కి తెలిసిన విషయాలు ఆవిడకి తెలియవట. మరి మధ్యతరగతి వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి మధ్యతరగతి విలువలు స్టడీ చేయడానికి ఇతన్నే ఎందుకు ఎంచుకుంది అంటే హీరో కాబట్టి, డైరెక్టర్ చెప్పాడు కాబట్టి అని అనుకోవాలి. కోట్ల రూపాయల జాబ్ చేసే అవకాశం ఉన్నా మనవాడు చీ కొట్టడం ఏంటో, CEO వచ్చేసి వేలింట్లో రెంట్ కొనడం ఏంటో, ఈయన మళ్ళీ 2 ఏళ్ల శాలరీ ఒకేసారి తీసేసుకుని 2 రోజుల్లో కోటీశ్వరుడు అయిపోవడం ఏంటో, ఆత్మగౌరవాన్ని కించిపరిచింది అనే రీజన్ మీద ఏమాత్రం నిలబడకుండా మళ్ళీ డబ్బుల కోసం అవసరాల కోసం మేడం మేడం అంటూ తిరగడం ఏంటో. మరి ఇదంతా మధ్యతరగతి విలువలు అంటాడు. దీని నుంచి ఆవిడేం నేర్చుకుంటుందో మనకు తెలియదు. చాలా విచిత్రమైన కాన్సెప్ట్. ఏదో అద్భుతం చేద్దాం అనుకున్నాడు పాపం. అతడిలో మహేష్ బాబు త్రిషతో చెప్పినట్టుగా రోజు నడుస్తూ ఉండే పూరి అలవాటు అవుతుంది అంటాడు. అలాగే ఓకే పరశురాం, ఇలాంటి సబ్జెక్టులు తీసుకుని తీస్తూ ఉండే సినిమాలు నెమ్మదిగా అలవాటు అవుతుంది. ఏదో ఒక రోజు పెద్ద కాన్సెప్ట్తో కూడా సినిమా తీయగలుగుతావు. నాకేమైనా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటుందా, లేక కెరియర్ ప్రాబ్లం ఉంటుందా? నేను నీ లైఫ్లోకి రావడమే ప్రాబ్లం. పడిపోయి నేను బాధపడకపోయి రోజు నడుస్తూ ఉండు, కొన్నాళ్ళకి అదే అలవాటు అవుతుంది. సరే, వీడి గురించి చెప్పుకుందాం. సరే, అదే వీడి అంటే చెప్పాం కదా, విజయ్ దేవరకొండ. ఈ వీడి గురించి చెప్పుకుందాం. చాలా చోట్ల మాకైతే కమల్ హాసన్లో కనిపించాడు. కొన్ని సీన్స్లో మేనరిజమ్స్ కూడా, ఆ మాట తీరు, ఆగి ఆగి మాట్లాడడం, కొంత విచిత్రమైన భాష,
ఇవన్నీ ఏదో కమల్ని కావాలని అనుకరిస్తున్నాడు అని అనుకోలేం. కానీ పాత సినిమాలో ఎలాగైతే కమల్ ఉండేవాడో దాదాపు అలాంటి ఫీల్ కొన్ని చోట్ల కలిగించాడు. అసలు అందువల్లే ఎవరికి లేని ఇంత క్రేజ్ విజయ్ దేవరకొండకి వచ్చిందేమో అనిపించింది మాకు. ఎందుకంటే తెలియకుండానే ఆ ఫీల్ ఉంటుంది తనలో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమాలో తన అన్నయ్య గురించి హీరోయిన్ డబ్బు పంపించిన తర్వాత థ్యాంక్స్ చెప్పడం కోసం వచ్చే సీన్లో నసుకుతూ మాట్లాడతాడు. సేమ్ అక్కడ పూర్తిగా కమల్ హాసన్ లాగా అనిపిస్తాడు. సరే, మన వాడికి ఎంతో క్రేజ్ ఉంది, హిట్ ఇస్తాడేమో చూద్దాం అని వెయిట్ చేసే ఒక ఫ్యాన్ బేస్ ఉంది. కానీ మనవాడి కథ సెలక్షన్స్, రిజల్ట్స్ ఇదిగో ఇలా ఉంటున్నాయి. మరి నువ్వు కాదా తను తీసుకొచ్చి నా నెత్తిన పెట్టింది. ఫైనల్గా సినిమా ఎలా ఉంది అన్నది చెప్పమంటారా? మరి ఈ సినిమా స్టైల్లోనే చెప్దాం. ఎక్కట్టు ఉంది కదా అని కొనేసి, థియేటర్ ఉంది కదా అని వెళ్ళిపోయి, సినిమా ఉంది కదా అని చూసేస్తే హెల్త్ పాడైపోతుంది. అదండి ప్రతి ఒక్కరికి జడ్జిమెంట్లు, ఫిలాసఫీలు కొట్టవే బాబు. ప్రశాంతంగా ఉందిరా బాబు. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వండి.